థర్డ్ పాయింట్, చాలామందికి నాకు క్యాపిటల్ లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు కాబట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను, నాకు డబ్బు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తానంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్తోనే కాకుండా ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మనకి కొన్ని బిజినెసెస్ నడపవచ్చు. సర్వీసెస్, మీ దగ్గర ఏమైనా స్కిల్స్ ఉన్నాయా, ఆ స్కిల్స్ని అమ్మండి, లేదా అఫిలియేటెడ్ మార్కెట్ చేయండి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బ్యారియర్, చాలామంది ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు, లేదా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కడో కాము కూర్చుని ఉంటారు. వాళ్ళు ఆ సేఫ్ జోన్లో కూర్చొని దాని నుంచి బయటికి రావడానికి డేర్ చేయరు. ఒకవేళ బయటికి వస్తే మళ్ళీ ఇది కూడా పోతుందేమో, నేను సక్సెస్ అవ్వకపోతే మొత్తం పోతుందన్న భయంతో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు. మీరు ఎప్పుడైతే రిస్క్ చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారో అప్పుడే మీరు ఆ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఈరోజు చెప్పిన 4 బ్యారియర్స్ని ఓవర్కమ్ చేయగలిగితే మీరు కూడా లైఫ్లో మంచి బిజినెస్ మ్యాన్గా మారవచ్చు. మీకు ఇలాంటి మోర్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ లేదా మోటివేషనల్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. బాయ్.